హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో భగవద్గీత మొదటి అధ్యాయంలోని 13-14 శ్లోకాలు వాటి తాత్పర్యంతో చెప్పబోతున్నాను. ఇప్పుడు 13వ శ్లోకం. తతశంకాశ్చ భైర్యశ్చ పనవనకకోముకాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు మూలోऽభవత్. ఇప్పుడు 14వ శ్లోకం. తతశ్వేతైర్యైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవాశ్చైవ దివ్యోం శంఖోం ప్రదద్మతుః. ఇప్పుడు 13వ శ్లోకపు తాత్పర్యం. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను. తర్వాత కౌరవ వీరులంతా శంఖాలు, డప్పులు, తాళాలు మరియు కొమ్మువాద్యములు మ్రోగించడంతో ఆ ప్రాంతమంతా భయంకరమైన శబ్దంతో ప్రతిధ్వనించింది. ఇప్పుడు 14వ శ్లోకపు తాత్పర్యం. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను. తదనంతరం తెల్లని గుర్రంతో కూడిన మహారథంపై కూర్చొని ఉన్న మాధవుడైన శ్రీకృష్ణుడు, పాండుపుత్రుడైన అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు. భగవద్గీత మొదటి అధ్యాయంలోని 13-14 శ్లోకాలు వాటి తాత్పర్యంతో చెప్పడం పూర్తయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.